భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మున్సిపాలిటీ ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. ఎన్నికల ప్రచారం ముగుస్తుండటంతో అభ్యర్థులు స్పీడ్ పెంచారు. ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తూ బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని వివరించారు. కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనలో అభివృద్ధి సంక్షేమానికి గాలికి వదిలేశారు అని వివరించారు. 6 గ్యారెంటీలను అమలు చేయడం కూడా చేత కావట్లేదు అని, మళ్లీ ఓట్లు అడగటానికి వస్తే హామీ కార్డు చూపించాలి అంటూ ప్రచారం చేస్తున్నారు. 22 వార్డుల్లోనూ బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలి అని, చైర్మన్ గా కాసాని నాగశేష పద్మను చేయాలి అని ప్రచారం చేస్తున్నారు. దయచేసి ప్రజలందరూ ఒకసారి ఆలోచించి మళ్ళీ కారు గుర్తుకు ఓటేసి కేసీఆర్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలని కోరుతున్నాను. నేను కానీ గెలిస్తే బీఆర్ఎస్ పార్టీ తరఫున ఖచ్చితంగా మీకు ఎల్లవేళలా ఇప్పుడు దాకా ఒక డాక్టర్గా 24/7 ఎలా అవైలబుల్గా ఉన్నానో ఇలా కూడా అవైలబుల్గా ఉంటాను. ప్రతి పని ఏది హామీలు గవర్నమెంట్ నుంచి వచ్చినా ప్రతిది పూర్ పీపుల్ ప్రతి గ్రౌండ్ లెవెల్ దాకా రీచ్ అయ్యే విధంగా రోడ్లు, సిమెంట్ రోడ్లు కానీ, లైట్లు కానీ, డ్రైనేజ్ వ్యవస్థ, ఫస్ట్ బేసిక్ నీడ్స్ అన్నీ పూర్తి చేశాక ఇంకా ఏమొచ్చినా కూడా అన్నీ అందిస్తాము. పైగా నా తరఫున ఒక డాక్టర్గా నేను చేయగలిగిన సర్వీసు పేద ప్రజలకు ఉచితంగా ట్రీట్మెంట్ ఇస్తాను. వాళ్ళకి ఎప్పుడూ అండగా ఉంటాను. ఈ మున్సిపాలిటీకి అధికారంలో ఉన్న పార్టీకి సంబంధం లేదు. మనకి కేంద్రం నుంచి వచ్చేది నిధులు. ఆ నిధులను ఉపయోగించడానికి ఏ పార్టీ అధికారంలో ఉంటే ఏమైంది, బీఆర్ఎస్ ఉంటే ఏమైంది, కాంగ్రెస్ ఉంటే ఏమైంది, బీజేపీ ఉంటే ఏమైంది, ఏ పార్టీ ఉన్నా కౌన్సిలరే కదా చేయాలి. కౌన్సిలర్ చేయడానికి పైన ఉన్న పార్టీతో సంబంధం లేదు. పైన పార్టీ అది ఉంది, మీరు ఇప్పుడు బీఆర్ఎస్కి వేయొద్దు అంటారు. బీఆర్ఎస్కి మీరు గెలిపిస్తే మీకు ఏ పని జరగదు అని చెప్తారు. అవి ఏవి నమ్మవద్దు మీరు. ఎందుకంటే పార్టీకి ప్రభుత్వానికి సంబంధం లేదు. ఇది కేంద్రం నుంచి వచ్చే నిధులతో మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడానికి చేసేది. కౌన్సిలర్గా గెలిపించడం అంటే మన ఊరిని మనం గెలిపించుకున్నట్టే.